కానీ ఇది ఓకే అండి బస్ ప్రయాణం ఎమ్మెల్యే ఉండే కదా సార్ ఖమ్మం జిల్లా అది మీరు వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు లేరు ఏదైనా ఫెసిలిటీస్ లేచే ఫెసిలిటీస్ కూడా ఓంకార్ చెప్పి ఆయన ఫ్యాక్షన్ స్టేట్మెంట్ చూపించడం ఫ్యాక్షన్ స్టేట్మెంట్ ప్రెస్ మిత్రులు, నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జ్ని. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరు ఫీల్ అయ్యేటప్పుడు. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడించుకోవడానికి ఏ పార్టీ కోరుకుంటారు. సో ఆ పార్టీ కూడా కోరుకుంటారు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకుంటాం. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చింటే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండడమే కోరుతాం, అంతకంటే వేరే వారి నిర్ణయం వారి మీద ఆధారపడుతుంది. మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని పెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా, అడిగేది. కాబట్టి దానికి ఎవరు కంపల్షన్ చేయదు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్ కూడా నాకు చిన్న, బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి. కాబట్టి నా బాధ్యతగా అనుబంధించవచ్చు. మాట్లాడాము, చూద్దాం ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్. నేను ఒక 4 రోజుల క్రితం గడ్డం ప్రసాద్ గారి నిర్ణయం వచ్చిన రోజు నేను మాట్లాడినాను. యూ కెన్ క్రాస్. నేను పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉన్నట్టు ఇప్పుడు వారు రాహుల్ గాంధీని తిడుతుంటే కూడా మేము ఆన్లైన్ అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదేం మేమేం సమర్థిస్తలేము. ఇప్పుడు దానికి సొల్యూషన్ హైకమాండ్ ఇస్తుంది, మేము మా లెవెల్లో మేము ఇచ్చేది కాదు. అది మేము వీఆర్ బ్రింగింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది అధిష్టానంకి మేము తీసుకెళ్తున్నాం. జీవన్ రెడ్డి గారి వాయిసే మొత్తం రాష్ట్రం అంతా మాలాంటి కార్యకర్తలు తీసుకెళ్తున్నాం. అధిష్టానం వాళ్ళ నిర్ణయం తీసుకుంటాం. ఇది ప్యూర్లీ పర్సనల్ అండ్ ప్యూర్లీ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంశాలని మేము బయటికి చెప్తాం. మీరు మిగతా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఓకే.